రైట్, ఇవాళ అయితే ఏంటంటే స్టార్బక్స్ కాఫీ ఇంకా ఎగ్ వైట్స్ ఆయిల్ ఇంకా మష్రూమ్ వేసి అయితే 2 days నుంచి ఏం పెట్టలే కదా. ఏం చేసిన నా జాబ్ అయింది కదా, ఇంకా చదువుకుందామని చెప్పి మళ్ళీ చేసిన. అయితే ఇప్పుడు అప్లై చేస్తుంటే ఆలోచించిన, అసలు ఫస్ట్ నేను ఆండ్రాయిడ్ ఇంజనీర్ కదా, నాకు యాప్ ఏది, నా యాప్ ఏది అని ఆలోచించిన. ఇక సరే అని చెప్పి నా యాప్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. ఇంకా దాంట్లో ఇంకా నార్మల్గా మనకంతా నార్మల్ నడవదు కదా, నేను సింపుల్గా చేసిన ఫస్ట్. ఇంకా చేసినాక మళ్ళీ అనిపించింది అసలు ఏ ఇంజనీర్ కూడా దీంట్లో ఏ పెడతా, చాట్ బాట్ పెడతా అని చెప్పి అనిపించింది. ఇంకా ఆడికి వెళ్ళి ఏమనిపించింది, సరే ఇక్కడ నార్మల్గా వేరే కమర్షియల్ ఏఐ కాకుండా మన ఓన్ ఓపెన్ సోర్స్ మోడల్ డిప్లాయ్ చేస్తా యాప్ తోటి. సో అది అట్లా యాక్చువల్ నేను కూడా ఎప్పుడు చేయలేదు కాబట్టి మజా కూడా వస్తుంది అని డిసైడ్ అయ్యింది. ఇంకా ఆడికి వెళ్ళి సరే అని నేను స్టార్ట్ చేసిన. అది అయిపోయినాక చూపెడతా యాక్చువల్లీ నాకు కూడా మజా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం అయితే యాక్చువల్లీ ఆ మోడల్ని నార్మల్గా పెద్ద మోడల్ని మొబైల్ కంటే మొబైల్లో చిన్నగా చేయాల్సి వస్తుంది, దాన్నే ఆప్టిమైజ్ చేయాల్సి వస్తుంది మొబైల్ వర్షన్. ఆ ప్రాసెస్లో ఎర్రర్స్ వస్తుంది. ఇంకా అదే కొట్లాడుతున్నాడు. అది అయిపోయింది అనుకో, దాన్ని తీసుకెళ్ళి యాప్తో డిప్లాయ్ చేసిన అంటే గతం యాప్లోనే నీ ఫోన్లోనే ఏ వచ్చేస్తుంది. అట్లా ఒకలాగా ఆలోచించాలంటే నువ్వు ఫ్రీగా చాట్ జీపీటీ యూజ్ చేసుకునేలాగా అవుతుంది. ఇక చాట్ జీపీటీ లాగా అంత పెద్ద మోడల్ అంత కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందా అంటే అట్లా చెప్పలేము. కానీ బట్ నీకు చిన్న చిన్న టాస్క్లకు నడిచిపోతాయి. మ్యాక్సిమం అన్నీ చేసేయచ్చు చిన్న చిన్న టాస్క్. మనం ఏమి సైంటిఫిక్ రీసెర్చ్ రాకెట్ సైన్స్ చేయం కదా, నడుస్తుంది. ఇంకా అది చూద్దాం ఫస్ట్ అయితే ఎట్లా మజా వస్తుందా అని చెప్పి డిసైడ్ అయినాడు.